ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లుక్ మార్చేసాను, చూడండి ఎలాగుందో కామెంట్ చేయండి. ముందుగా అయితే ఎవరైనా కొత్తగా మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. టైం అయితే ప్రజెంట్ 5 గంటలు అవుతుంది. చూడండి 5 అయిపోతుంది, ఇంకా తెల్ల రావలేదు, వెళ్ళే చీకటి. ప్రజెంట్ అయితే నేను శ్రీకాకుళంలో ఉన్నాను, ఇక్కడ నుంచి వెళ్తున్నాను అనమాట. మీకు తమిళనాడు చూస్తారు కదా, ఈరోజు వీడియో ఏంటో మా ఫ్యామిలీతో చాలా రోజులు అవుతుందన్నమాట. అంటే అందరం కలిసి మీకు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు లేట్ చేయకుండా ముందుకైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎక్కడో తెలిస్తే కామెంట్ చేయండి. చాలామందికి తెలుసు, ఇంకా తెల్ల రావలేదు, ఇంకా చీకటిగా ఉంది. ఇది మా అక్కల రూమ్ అండి, శ్రీకాకుళంలో. చూపిస్తాను ఎవరెవరు ఉన్నారో. మా వాళ్ళు, మా అమ్మ కూడా చాలా రోజుల తర్వాత వస్తుంది. దగ్గర వైజాగ్ చూసి 10 ఏళ్ళు అవుతుంది. మా మేనల్లుడు రే మాట్లాడు అయ్యాను. మా అక్క, మా చిన్నక్క రెడీ అవుతుంది. మా నాన్న, మా పెద్ద అల్లుడు. హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా. అయ్యాను వీడికి చేత కాదు. మా పెద్దక్క, ఓకే. మా జర్నీలో తినడానికి అయితే మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ పై అదేంటి పాప్కార్న్ చేస్తున్నారు. ఎందుకండి టైం 5:43 అవుతుంది. స్టార్ట్. ప్రజెంట్ అయితే మేము వైజాగ్లో చేరామండి. చూడండి టైము 7:44 అయింది. ఈ జూ పార్క్లో ఉన్నాము ప్రజెంట్ అయితే. కానీ బాగా ఎర్లీగా వచ్చాం కదా, తీయలేదు అనుకుంటాను. చూడాలి ఇప్పుడు. టిఫిన్లు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం జూ పార్క్ దగ్గర ఉన్నాం. జూ పార్క్. వెరీ బ్యాడ్ లక్. జూ పార్కు 9 గంటలకి టికెట్ కౌంటర్ తీస్తారట, అందుకే వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళ పిల్లలు చూడండి ఇక్కడ అరుస్తున్నారు, సముద్రం సముద్రం అనేసి. వాళ్ళు సముద్రం డైలీ చూడరు కదండి, ఆ ఎక్సైట్మెంట్లో అలాగా సింధులేస్తున్నారు అనమాట. ఎక్కడ ఉన్నాం చూసారు కదా. మేమైతే ప్రజెంట్ రోజుల చర్చి దగ్గర ఉన్నాము. అక్కడ జూ పార్క్ దగ్గర ఇంకా టైం ఉందని చెప్పేసరికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మార్నింగ్ కదా, చల్లగా ఉందనేసి చూడడానికి బాగుంటుంది. వ్యూ చూపిస్తాను ఆగండి. మా వాళ్ళు ఎక్సైట్మెంట్తో ఊడిసిపోతున్నారు. మా అమ్మాయికి ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇది నా అమ్మా చూడండి, పక్కన పోర్ట్ ఇదన్నమాట. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. చాలా రోజులు అవుతుంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను. అప్పటి నుంచి మధ్యలో చాలాసార్లు వైజాగ్ వచ్చాను, కానీ తిరగలేదు, అంత టైం కూడా లేదు. అలాగైపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత కుదిరింది ఇలాగా.
పైకి వెళ్తున్నాము. ఆల్రెడీ చూస్తారు చాలామంది, కానీ మామూలు చూపిస్తాను. ఇక్కడ జీసస్ స్టాచ్యూ ఉంది. పైన వచ్చాము. చర్చ్ ఇది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, భలేగా ఉంటుంది. వైజాగ్ సిటీ నగరంలో నాకు కనిపిస్తుంది చూసారా, అన్ని పోర్ట్ ఏరియా అండి కనిపిస్తుంది అంతా. నుంచి వ్యూ బాగుంటుంది చూడండి. మామూలుగా లేదు వ్యూ అయితే. ఈ ప్లేస్లోనేనండి ప్రేయర్ చేసుకునేది. చూడండి ఎంత పెద్ద హాల్, ఓపెన్ టాప్, చాలా బాగుంది వ్యూ అయితే. పక్కన ఇది స్కూల్ చర్చ్ నాకైతే తెలియదు, అడగలేదు కూడా ఎవరు. చూడండి ఎలాగుందో, బాగుంది కదా. మేమైతే అక్కడి నుంచి వచ్చేసామండి. ప్రజెంట్ అయితే నేను ఆర్కే బీచ్లో ఉన్నాను. చూడండి, అంటే మా వాళ్ళు ఆకలేస్తుందంటే టిఫిన్ చేస్తున్నారు. మళ్ళీ ఇందాక పులారు సరిపోలేదట, అందుకే అలా కూర్చొని అలాగా. అంటే ఈ ఆర్కే బీచ్ మేము చూడాలనుకోవట్లేదు, అంటే ఎండగా ఉంది కదా. ఈవినింగ్ అయితే చూడాలి. వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉందండి. వర్షం పడేటట్లు కూడా అనిపిస్తుంది లాగుంది, మరి పడుద్దో లేదో తెలియదు. చూడండి ఆ షిప్ అయితే దగ్గరకు వచ్చింది బీచ్ దగ్గరికి. ఏదో చేస్తున్నారు మొత్తానికి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందిలేండి. అది మీరు వచ్చేటప్పుడు ఉండదు. ప్రజెంట్ అయితే మనం స్మార్ట్ సిటీ పార్క్లో ఉన్నామండి. అదే బీచ్ రోడ్లో ఉంటుంది కదా, ఉడా పార్క్ అనేసి అంటారు. అప్పట్లో అయితే అది ఉడా పార్క్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు సెంట్రల్ ఉడా పార్క్ అనేసి కాంప్లెక్స్ పక్కన ఉండేది పిలుస్తారు. అక్కడ ఉన్నానండి. అలాగ మా పిల్లలు ఉన్నారు కదా, ఆడిపించేసి అలా చూపించుకొని వెళ్దామనేసి ఇక్కడ ఆగామండి. మేమైతే ఎంటర్ అయిపోతున్నామండి. యాక్చువల్గా అయితే టికెట్ ఉందనేసి మేము బయట ఎత్తుక్కొని ఉన్నాము. అడిగితేనేమో టికెట్ ఏం లేదండి, ఫ్రీగానే వెళ్ళొచ్చు అనేసి అన్నారు. అంటే నేను ఈ ఒక్క పార్క్ గల్లేమో అనుకున్నాను, కానీ ఈరోజు వాళ్ళు టూరిజం డే అనట. మళ్ళీ దసరా మామూలు అడిగేస్తున్నారు, కానీ టికెట్లు అయితే ఇవ్వట్లేదు. లోపలికి వచ్చేసాము. నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. ఫస్ట్ టైం ఇలాగ జరగడం, అంటే ఈ పార్క్ వచ్చినప్పుడు ఎప్పుడు టికెట్ తీసుకునే లోపలికి వచ్చేవాళ్ళము. వెరీ లక్కీ డే. ఫ్రెండ్స్ పక్క నుంచి వచ్చేసాము. ఇదేదో ఉంది, మంచిగా ఉంది తీసుకోవడానికి. సూపర్. ఇదేం పళ్ళు, కొబ్బరి చెట్టు లాగా ఉంది. ఏదో కాయలు ఉన్నాయి, కొబ్బరి కాయలేనా ఏటో తెలియట్లేదు. ఇది మా నాన్న చిన్నప్పుడు అలాగే కూర్చోబెట్టేసి ఫోటోలు తీసేవాడు. మా నాన్న డైరెక్షన్ ఇప్పుడు వాళ్ళన్నే తీసాడు అదవాడు. ఇదే ట్రైనింగ్ ఉంటే మరి ఇంకేది. ప్రజెంట్ అయితే మేము టెన్నిట్ పార్క్లో ఉన్నాము. తర్వాత కైలాసగిరికి వెళ్ళాలి. కైలాసగిరికి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పనిలో పని అలా చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. అలాగే సిప్పు అలాగే ఉంది, మన వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి అలాగ చూసి అలాగ వెళ్దామనేసి. అమ్మా చేస్తాం చేద్దాం లేకపోతే ఎప్పుడైనా. మా అమ్మకి అడిగానండి, ఎప్పుడైనా ఇలాంటి సిమ్ చూసావా అనేసి. ఇంత దగ్గరలో చూడటం ఇదే ఫస్ట్ టైం కదమ్మా. నా దగ్గర ఆగి కడిగిన ఫస్ట్ టైం అది. ఎప్పుడు చూడలేదు ఇంత దగ్గరలో అనేసి అంటుంది మా అమ్మ. సౌండ్ కనిపించట్లేదు. ఫ్యామిలీతో ఒక వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినట్టు.
మా అక్కలు అయితే ఇంక మరలేదు. పొట్టాల మీద పొట్టాలు ఎక్కడి నుంచి ఎక్కడైనా పొట్టాలే మరి. కైలాసగిరికి వెళ్తున్నాం. గ్లాస్ బ్రిడ్జ్ గురించి వస్తేనేమో ఇక్కడ షాక్, ఇంకా ఓపెనింగే అవ్వలేదు అట్లా. దారుణం. చూడు అక్కడేముంది, అనుమతి లేదు. గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభం కాలేదు, దయచేసి సహకరించగలరు. చెప్పాలి కదరా యాదవాళ్ళు. జనాలు అయితే మామూలుగా లేదురా నాయన. ఫుల్ జనాలే, ఫుల్ క్రౌడ్ మీద క్రౌడ్. ఫోటోషూట్ మా వాళ్ళకి నేనే. కాసేపు వ్యూ చూద్దాం. మొత్తానికి రూపాయని మింగేశారు. రూపాయి అంటున్నా, గ్లాస్ బ్రిడ్జ్ నమ్మించి మోసం చేస్తారు కదరా. ఇక్కడి నుంచి కనిపిస్తుందా లేదా? వావ్, గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. నేనైతే ఇంతకుముందు వచ్చినప్పుడు ఇది లేదండి, సైక్లింగ్ అడ్వెంచరు. ఇది కొత్తగా పెట్టారు. నాకైతే కొత్తగా అనిపించింది. మీరు ఆల్రెడీ చూసుంటారేమో ఇంతకుముందు వచ్చిన వాళ్ళు అయితే, అందుకే మామూలుగా తీసానండి. చూడండి ఉంది కదా అది ఏదో పబ్లిక్ వాళ్ళు ఎక్కేసి ఫోటో తీసుకోవడానికి అనుకున్నాను. అయితే అది కాదండి, అది సైక్లింగ్ అడ్వెంచర్. అలాగ వెళ్తారు చూడండి, అమ్మాయిలకి చూసారా. అలాగ వెళ్తారనమాట. సైక్లింగ్ రెండు ఉన్నాయి, చూసారు కదా. చాలా కొత్త పెట్టేశారండి ఇప్పుడు కైలాసగిరిలో. ఎవరైనా అప్పుడెప్పుడో 2015లో 20లో వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు ఒకసారి రండి. చాలా పెట్టారు, అడ్వెంచర్స్లు చాలా రకాలు పెట్టారు చూడడానికైతే. ప్రజెంట్ అయితే నేను మధ్యలో ఉన్నా. ఫ్రంట్లోనే బాగా చాలా అడ్వెంచర్స్ అన్నీ పెట్టేశారండి. మధ్యలో లేదు. ఆ శివరణ అయితే వ్యూ ఉంది, అక్కడి వరకు వెళ్ళలేకపోయాను. అది హనుమంత వాక్ దగ్గర ఉంది కదా, అక్కడి వరకు వెళ్ళలేకపోయాను. రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మా వాళ్ళు అయితే రాలేదు, ఎంట్రన్స్లోనే ఉన్నారు. ఇంకా అయిపోయినట్టే కైలాసగిరి. రిటర్న్ పోవడమే. ఇంకా చూడాల్సినవి అయితే ఫ్రంట్లోనే మొత్తం ఉంచారండి. అయితే కొత్తవి పెట్టారు చాలా రోజుల తర్వాత. బాగున్నావా? ఏమి అలాగ ఆలోచిస్తున్నా? ఏ ఆంటీ, ఓ మైకల్ జాక్సన్, వావ్. ఓ కడుపు అయిపోయిందా? బ్రహ్మాన్, ఏ నాటి ఏం చేస్తాండ్రు? జాకిషన్ కాల్స్తావా? అమ్మో నాకు చనిపోయిన ఏమా డాజీ. దయ్యాల కొంపలోకి వచ్చాము. ఇందాక వీడియో తీనివ్వలేదండి, అందుకే ఆపేసాను. ప్రజెంట్ అయితే మేము కైలాసగిరి నుంచి వచ్చేసి లంచ్ చేయడానికి వచ్చామండి. చూడండి, నేనైతే ఫ్రైడ్ రైస్ తింటున్నాను. లంచ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే జూ పార్క్ వచ్చామండి. ఇప్పుడే తినేసి వెళ్తున్నాము. ఇంకా ఇలాగెళ్ళాలి. వాళ్ళు ఈరోజు కామెంటరీ మారుస్తాను ఈసారి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా క్రోకడైల్. చూడండి, క్రోకడైల్ ముసలి రెండు కనిపిస్తున్నాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చూసారా? అక్కడ ఒకటి జూమ్ చేసి. అయ్యా ఏంటది? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? అటు చూడండి ఒకసారి, క్రోకడైల్. దిగట్లేదు, కదలట్లేదు అసలు. అలా పెట్టేసి ఉన్నారేమోనండి. అసలు కదలమే లేదు, అసలు ఏట్లేదు.
చూస్తున్నారా, కనిపించిందా? ఇది చిన్నదిలేండి, బాగా చిన్నది. అది కూడా చిన్నదే. భయం వేస్తుంది కమ్మా, భయం వేస్తుంది. ఏం చూడడానికి వచ్చాం? తాబేలు చూస్తున్నారా? చిన్నవి, పెద్దవి ఏం కాదు, చిన్నవి. కొండ సిలవ, కొండ సిలవ ఎక్కడ ఎంత పెద్ద ఇదా ఇంగపారు కనిపించిందా? తాబేలు, నక్షత్ర తాబేలు. చూడండి, ఇక్కడ కూడా తాబేలు ఉన్నాయి ఎక్కువే. ఇక్కడ కూడా పాములు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ శ్వేత నాగలా ఉంది. పాము బతికే ఉన్నాయా, చచ్చిపోయా? సగం స్కిన్ ఇదైపోయింది. చూసారండి పాము. అది దాని పొర. పాము అక్కడ ఎన్నో ఉన్నాయి చూడు. అరే సంజయ్ చూడరా, అది తీరా. దానిపైన చూడండి ఎన్నో ఉన్నాయి. ఇది బయటకు వచ్చేస్తుంది నాయన. బయటకు చూడడానికి ఎవరన్నారు? వెళ్ళండి. నాయన దిగిపోతుంది అది. అది మార్చేతేనే మనం బటర్ఫ్లైస్ వరల్డ్ లోకి వెళ్తున్నాం. కమ్ దూరం ఓపెన్ చెయ్యి. ఏదైనా బటర్ఫ్లైస్లో ఒక్క బటర్ఫ్లైస్ అనేసి చెట్లు తప్ప ఏం లేవు. ఇదేంటి ఒకటే వెళ్ళింది అడవిలో వెళ్ళినట్టు. మా ఊర్లో కుప్పలు ఉంటాయి, దీనికంటే ఒక్కటి లేదు. బటర్ఫ్లైస్ లేవు, ఏట్లేవు. వెరీ బ్యాడ్ లెక్కండి. వచ్చేసి అనవసరంగా తప్పు చేసాం ఇందులో. వేరే దగ్గరికి వెళ్ళిపోదాం పదా. ఎలుగుబంటి, నీటి బంతి నిద్రపోయింది కదా లేగట్ల. సారీ అండి, నీటి అనుకండి, ఇది మర్చిపోయాను పేరు, క్షమించాలి. ఎలుగు బంతి చూడండి ఇక్కడ ఉంది, దగ్గర ఆడుకుంటుంది. హాయ్ బాయ్. అల్ల అక్కడ ఒకటి ఉంది, పడుకుని పోయింది, అది అలిసిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అయితే అమ్మే హిమాలయన్ బ్లాక్ బీర్ అట్ ఉంది చూడండి పైకి. హలో సార్, రావాలి సార్, నీ గురించి తీస్తున్నాం సార్, రండి రండి సార్, సార్ రండి రండి. నాటుంది అయినా చూడండి, నడుచుకుని వస్తుంది ఆయన. ఏయ్ ఒక ఫోటో ఇది చూడొచ్చు కదా. ఓయ్ నన్న ఉల్ఫ్ అండి, ఉల్ఫ్ చూడండి, వెనకట్ల 3 ఉన్నాయి, చూస్తుంది. హాయ్. పౌడు మాత్రం వేరేలాగుంది, ఈరోజు గట్టిగా వచ్చారు. రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, అన్ని మిక్సింగ్. వెళ్ళిపోతుంది అది రెండు. ఏ ఓ దగ్గరకు వచ్చింది. ఓ గాడ్, అదృష్టం ఉండాలి ఇంత దగ్గరలో. రా 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 రా. ఏ అందులో దాచుకోకురా,
వాటర్ తాగడానికి వస్తుందన్నానా లేదా? తాగు తాగు తాగు, వాటర్ తాగు. అది ది 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 ది. వామ్మో, దిగుతుందిరా, దిగుతుంది 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 దిగుతుంది. ఓ ఆకలేస్తుంది. వెళ్తుంది మళ్ళా. బాగున్నారు మనసులో. ఎలాగుంది కామెంట్ చేయండి మన వీడియోగ్రాఫర్కి. కొమ్మ ఉయ్యాల కోను జంపాల అమ్మ ఒడలలోని జింగ్ జిగ్ జింగ్ 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 అని ఆడుతున్నారు చూడు. కొమ్మ చాటున అయిపోతుంది ఆగింది కోకి కోవంటూ కోవంటూ సింపాంజ్ వచ్చింది సింపాంజ్ వచ్చింది. డింగ్ డెడ్ డింగ్ డింగ్ డెడ్ డింగ్ డింగ్ డెడ్ డింగ్ డింగ్ డింగ్. ఎక్కు ఏనుగమ్మ ఏనుగు, ఎక్కడికి పోతావు ఏనుగు? ఏం చేస్తున్నా ఏనుగులు చెప్పు. ఏనుగమ్మ ఏనుగు పాటొచ్చా? పాడలేవా? కట్టేశారు ఏనుగులు, ఏనుగులు కట్టేశారు, అందుకే నడవలేకపోతున్నాయి ఏనుగులు. చూడు ఏనుగులు నడవలేకపోతున్నాయి ఏనుగులు. ఏనుగమ్మ ఏనుగు, ఎంత పెద్ద ఏనుగు, తొందలున్న ఏనుగు, కదులుతున్నాయి ఏనుగు, కదలలేకపోతున్నాయి ఏనుగు. ఏనుగు ఇంత పెద్ద చిక్కుని ఏనుగు. కగ్గ ముర్గం, ఇప్పుడు చూసింది కగ్గ ముర్గం, అక్కడ పైన ఉంది చూసారా? కగ్గ ముర్గం. పక్షులు చూపించలేదు, ఇదొకటి చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ తీయలేదంటారు, ఫీల్ అవుతారు. అసలే నేను బాధపడాలి మళ్ళా. జిరాఫ్లు అండి వచ్చేస్తున్నాయి బయటికి. ఏ నాన్న రా అన్న. జిరాఫ్లు చూడండి. జుమ్కర్ జుమ్కర్ జుమ్కర్. ఏయ్ హాయ్ కొట్టు, ఇటు హాయ్ చెప్పు. ఏయ్ అరే దూర్ పోకరా. తినడానికి మేక, ఈ కొండ మేకల గుంపులు. కొండ మేక, దుక్కి కనసు కనసు, అది ఇది దుక్కి మచ్చలది. ఇది ఎట్లా గుర్రం లాగా ఉంది. నా ఒంటరి వాడైపోయావా? రావాలా? ఓ బుజ్జి ఆకలిస్తుందా? సరే సరే మాట్లాడకలే, మరి వద్దులే వెళ్ళిపోతానులే. ఉన్నా దున్న దున్న దున్నలు. గెంతడానికి చూస్తుంది, ఇది గెంతడానికి చూస్తుంది. గెంతగలిగిందా? షో దీని పేరేంటో తెలుసుకుందాం ఇప్పుడు. నా జింక, కృష్ణ జింకట చూడండి. వైట్ది కూడా ఉంది అందులో. వావ్ ఉన్నాయి. మొత్తానికి అయిపోయిందండి జూ పార్క్ తిరగడము. నేనైతే
దగ్గరకు వచ్చినవి బాగా కనిపించినవి చూపించాను వీడియోలో. మీకు బాగా చూపించాను అనుకుంటాను, నాకు తెలిసి. ఎలా చూపించానో అది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లాస్ట్గా అలాగా బీచ్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోవడమే. బీచ్కి వచ్చేసాము. మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు వెళ్ళిపోద్దాం అనేసి బాధలో ఉంది. స్నానం చేయలేదు, వెళ్తున్నాను స్నానంకి. రా స్నానం చేయవు నువ్వు, కాసి అక్కడ వరకు తెలుసుకొని వద్దాం రా. ఓకే, చూపిస్తాను. ఎంజాయ్ పండుగ. సౌండ్ అనిపించింది కదా, ఎవరు వెళ్ళట్లేదు చూడండి. అయిపోయిందంట. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చింది కదండి, 6 అవుతే గంటనివ్వరు, పంపించేస్తారు. మీకు సౌండ్ వింటేనే అర్థమైపోద్ది. పిలుస్తున్నారు అందరూ, లోనకి గెంతొద్దు, బయటకు వచ్చేయండి అనేసి. మేమైతే ఇంకా వచ్చాను, నేను ఒక్కనే గెంతాను, మా వాళ్ళు ఎవరు గెంతలేదండి. మొత్తానికైతే ఈరోజు బాగానే అయింది, అన్నీ బాగానే చూసాము. అనుకున్న జూ పార్క్లో కూడా అనుకున్న జంతువులు చూసాము, బాగానే వీడియోలో కూడా కనిపించాయి. ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? బాయ్, సైన్ ఆఫ్.